ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి సంబంధించిన వివరాలు పోలీసులు కొన్నిటిని వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇది ప్లాన్ అంతా ఎలా జరిగింది, ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది అనే వివరాలు ఒక్కసారి చూస్తే మనందరికీ తెలిసిందే. జమ్మూ అండ్ కాశ్మీర్లో సుమారుగా 2800 కిలోల పేలుడు పదార్థాన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కనెక్షన్స్ ఫరియాబాద్కు వెళ్ళాయి. సో అక్కడి కనెక్షన్స్ని కూడా ట్రేస్ చేసిన తర్వాత ఇక్కడున్నటువంటి వ్యక్తులు భయపడిపోయి ఎలాగైనా సరే ఏదో ఒక నష్టం చేయాలి, మనం దొరికిపోయేలా ఉన్నామన్న భయంతో ఈ పేలుడికి పాల్పడ్డారు అంటూ తెలుస్తోంది. అయితే ఈ పేలుళ్లలో 2 కిలోల అమోనియం నైట్రేట్ వాడినట్లుగా తెలుస్తోంది, అలాంగ్ విత్ పెట్రోలియం. పేలుళ్ల టైంలో కారు నడిపినటువంటి ఉమర్ నబీ ఈ బాంబు తయారీలో నిపుణుడంటూ కూడా గుర్తించారు. ఇప్పటి వరకు 52కు పైగా పేలుడు పదార్థాల నమూనాలను పూర్తిగా వాళ్ళు పరిశీలించడం జరిగింది. అమోనియం నైట్రేట్, పెట్రోలియం సహా మరికొన్ని పదార్థాలతో కలిపి ఈ ఎక్స్ప్లోజివ్ని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. పేలుడు పదార్థాలను తయారు చేసి ఉండడానికి పెద్దగా ఎక్కువ సమయం పట్టదని, కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఒకవేళ కనుక ఆ బాంబుని తయారు చేయడానికి అవసరమైనటువంటి పదార్థాలు ఉంటే 5 నుంచి 10 నిమిషాల్లో ఆ బాంబుని తయారు చేసే అవకాశం ఉంటుందని, దానికోసమే సుమారుగా ఒక 3 గంటల పాటు ఆ పార్కింగ్లో కారు ఆగుండొచ్చు, ఈలోగా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ఉండొచ్చు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోతే 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ డెస్ట్రక్షన్ చేయాలని, అంటే భారీ నష్టాన్ని చేయాలని కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకోవాలంటూ వీళ్ళు ప్లాన్ చేశారు. ప్రధానంగా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్ల వెనక ఉంది అంటూ కూడా ఇప్పటికే నిర్ధారించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది కేవలం జైషే మొహమ్మద్ పని మాత్రమే కాదు. కొన్ని దేశాలు, భారతదేశానికి నష్టం చేయాలనుకునేటువంటి కొన్ని దేశాలు, భారతదేశ అభివృద్ధిని తట్టుకోలేని కొన్ని దేశాల యొక్క సపోర్ట్ కూడా దీని వెనక ఉంది, అందుకే ఇంత పెద్ద స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయగలిగారు అంటూ కూడా కొంత సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం బయట పెట్టాల్సి ఉంది, విచారణ జరుగుతోంది. ఒక్కసారి మనం చూస్తే ఈ ఉమర్ నబీ అనే వ్యక్తి ఈ బాంబులు తయారు చేయడంలో ఎక్స్పర్ట్ అంటూ తెలుస్తోంది. వీళ్ళందరూ ఈ వైట్ కాలర్ ఉగ్రవాదులందరూ డాక్టర్స్ రూపంలో మన మధ్యలోనే తిరుగుతూ మన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ముందుగా జైషే మొహమ్మద్కి సంబంధించి కొన్ని పోస్టర్స్ అక్కడ కనిపించాయి. ఆ పోస్టర్స్కి సంబంధించి లింక్స్ని వెతుకుతున్న క్రమంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు బయటపడడం, అలాగే ఈ ఉమర్ నబీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా అక్కడ బయటపడ్డ విషయం మనకు తెలుసు. సుమారుగా 2800 కిలోల పేలుడు పదార్థం అక్కడ బయటపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ వస్తే ఫరియాబాద్కి దాని కనెక్షన్స్ ఉన్నాయి. ఫరియాబాద్లో కూడా మరొక 2 అదుపులోకి తీసుకున్నారు, మొజమ్ అహ్మద్ అలాగే షహీన్ని. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడ ట్రాక్ చేసుకుంటూ వస్తే ఢిల్లీ వరకు వస్తారో, ఎక్కడ తాను కూడా బయటపడతానో అంటూ భయపడ్డాడు ఈ ఉమర్ నబీ అనే వ్యక్తి. ఆ తర్వాత లేదు, ఈలోగా ఏదో ఒకటి చేసేయాలి, అనుకున్న ప్లాన్ని ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే మండే రోజు ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. రెడ్ ఫోర్ట్ దగ్గర పార్కింగ్ లాట్ సమీపంలో ఈ బ్లాస్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. కానీ మండే అవడం వల్ల పెద్దగా క్రౌడ్ కనిపించలేదు. చేసేదేదో భారీగా నష్టం చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. ఇక పార్కింగ్లో సుమారుగా 3 గంటల సేపు సమయం అక్కడే ఉన్నాడు, వెయిట్ చేశాడు. ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి భయపడుతూ ఎక్కడ తన దగ్గరికి వచ్చి పట్టుకుంటారో అన్నటువంటి భయంతో బయటికి రాలేక అక్కడే ఆ బాంబ్ని ఫిక్స్ చేసుకున్నాడు. స్లోగా రెడ్ ఫోర్ట్కి చాందినీ చౌక్కి మధ్యలో ఉన్నటువంటి రోడ్, నేతాజీ సుభాష్ మార్గ్ అక్కడ ఉంది. ఆ రోడ్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి, ఓవైపు చాందినీ చౌక్ ఉంది, మరోవైపు రెడ్ ఫోర్ట్ ఉంది. సో ఇక్కడ ఈ 2 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కామన్గా వెళ్ళేటువంటి రోడ్ అది. సో భారీగా వాహనాలు ఉంటాయి, భారీగా ప్రజలు అక్కడ ఉంటారు. మార్కెట్ ప్రాంతం ఆ పక్కనే కాబట్టి ఖచ్చితంగా భారీ నష్టం చేయడానికి అవకాశం ఉంటుందంటూ భావించాడు. అలాగే అనుకున్న ప్రకారం పార్కింగ్ లాట్లో 3 గంటల సేపు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి ఈ నేతాజీ సుభాష్ మార్గులోకి వెళ్ళి అక్కడ ఈ బ్లాస్ట్ని చేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఆ చుట్టూ ఉన్నటువంటి 10ల సంఖ్యలో వాహనాలకి నిప్పంటుకోవడం, భారీగా పేలుడు జరగడం, 13 మంది ప్రాణాలు కోల్పోవడం, 20 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలవడం, దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
అప్పటికే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అలాగే ఫరియాబాద్కి సంబంధించినటువంటి ఈ మాడ్యూల్స్ని బర్స్ట్ చేశారు మన ఇంటెలిజెన్స్. ఒకవేళ కనుక ఢిల్లీ మాడ్యూల్ని ముందుగానే ఇంకొంచెం ముందుగా కనుక పసిగట్టగలిగి ఉంటే, ఇంకొంచెం సమాచారం వచ్చి ఉంటే ఖచ్చితంగా ఢిల్లీ నుంచి మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ కనెక్షన్స్ విస్తరించి ఉన్నాయని, వాటిని కూడా బర్స్ట్ చేయగలిగి ఉండేవాళ్ళు అంటూ తెలుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని మూలాలు బయటపడుతున్నాయి. చివరికి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరులో కూడా కొన్ని మూలాలు మనం చూస్తూనే ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని కీలకమైనటువంటి పట్టణాల్లో ఈ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి నవీన్ జాయిన్ అవుతున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. నవీన్, ఇప్పుడు డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇంకా విచారణకు సంబంధించి అప్డేట్స్ ఎలా తెలుస్తున్నాయి? ఎయిర్పోర్ట్ బ్లాస్ట్ తర్వాత విషయాలు కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర బ్లాస్ట్ చేసినటువంటి ఉమర్ నబీ చేయడం జరిగింది. అతని పేరెంట్స్ ని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సమయంలో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి కూడా రావడం జరిగింది. అయితే ఉమర్ నబీ వాడినటువంటి ఫోన్స్ కావచ్చు, అతను ఎవరితో ఉన్నారు, ఎవరో ఈ బ్లాస్ట్ లో లింక్ లో ఉన్నారనే అంశాలపై కూడా కోరాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడితే, మొదటిగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్ చేరుకున్నటువంటి సమయంలో అప్పటికే నలుగురిని పోలీసు వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసేటువంటి సమయంలో ఒకసారిగా ఈ బ్లాస్ట్ పాల్పడినటువంటి ఉమర్ నబీ అక్కడి నుంచి తప్పించుకొని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ అయినట్టు కూడా సీసీటీవీ ఆధారంగా ఢిల్లీ పోలీసుతో పాటు ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా ఈ అంశంపై కొంత క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్లాస్ట్ అనేది ఆ రోజే కాకుండా కొంత టైం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున బ్లాస్ట్ చేపట్టాలని చెప్పేసి వీరు ఒక ప్లాన్ కూడా చేసుకుని తెలుస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా తాము కూడా దొరికిపోతామనే నేపథ్యంతో ఈ యొక్క బ్లాస్ట్ కూడా చేపట్టి కూడా ఇన్వెస్టిగేషన్ లో ఈ యొక్క అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉమర్ నబీ చేసినటువంటి పనులు కావచ్చు, అతనితో అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, ఫోన్ లో ఎవరైతే కష్టం ఉన్నారో అతను వాడేటువంటి టెలిగ్రామ్ మెసేజ్ సంబంధించినటువంటి ఆ విషయాలన్నీ కూడా పోలీసు దర్యాప్తు సంస్థలు కూడా దర్యాప్తు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. మొదటిగా కర్నాటక ప్లేస్ తో పాటు అక్కడ ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ వెళ్ళినటువంటి మార్గాల్లో దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు అదే కారులో 2-3 రౌండ్లు కూడా కొట్టారు కూడా ఢిల్లీ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా రెడ్ ఫోర్ట్ సమీపంలో ఉన్నటువంటి ఆ మజిద్ కూడా చేరుకున్నారు. మజిద్ చేరుకొని అక్కడ పార్కింగ్ లో దాదాపు 2.5 గంటల పాటు ఆ పార్కింగ్ లో ఆ కారులోనే ఉమర్ నబీ ఉన్నట్టు కూడా పోలీసుగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీ పోలీసు కూడా స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కేసు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి సమాచారం మాత్రం బయటికి రాకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది టెర్రరిస్ట్ సంబంధించినటువంటి విషయాలు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు ఎన్ఐఏ బృందం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి బ్లాస్ట్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అక్కడ పేలినటువంటి అమోనియం నైట్రేట్ సంబంధించినటువంటి ఆ బ్లాస్ట్ సంబంధించినటువంటి పేలుడు పదార్థాలు, ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి ఆ లిక్విడ్స్ ఎక్కడి తీసుకొచ్చారు, దీన్ని ఎవరు సప్లై చేశారు, ఈ బ్లాస్ట్ కి ఎంత సమయం పట్టిందనే కోణాలు కూడా ఎన్ఐఏ పోలీసులు దర్యాప్తు చెప్పడం జరిగింది. కానీ ఎన్ఐఏ పోలీసు దగ్గరికి వస్తున్నటువంటి మనకు సోర్స్ సమాచారం ప్రకారం ఇది కేవలం 5 నిమిషాల్లో ఉమర్ నబీ దీనికి సంబంధించినటువంటి లిక్విడ్స్ కావచ్చు, అమోనియం నైట్రేట్ సంబంధించినటువంటి ఈ యొక్క ఫార్ములాస్ కూడా వారు మిక్స్ చేసి ఒకటేసారిగా 5 నిమిషాల్లోనే ఈ యొక్క బ్లాస్ట్ కూడా పాల్పడినట్టు కూడా ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థల్లో ఈ యొక్క దర్యాప్తు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఉమర్ నబీతో పాటు ఇప్పటికే 9 మంది వారితో ఉన్నటువంటి వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వారి దగ్గర నుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారు. కేవలం ఢిల్లీ కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల పెద్ద ఎత్తున పేలులకి పాల్పడాలని చెప్పేసి కూడా మీరు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా టెర్రర్ అటాక్ అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన కూడా చేసేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వైట్ కలర్ టెర్రర్ సంబంధించినటువంటి వారిని వేట కోసం ఢిల్లీ పోలీసులే కాకుండా స్పెషల్ గా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఆ టీమ్స్ అందరూ కూడా వీరిని పట్టుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ముందు రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మరిన్ని మాడ్యూల్స్ని బర్స్ట్ చేస్తుంది మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పటికీ కూడా ప్రమాదం పొంచే ఉంది. ఇంకా ఏ క్షణంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయం ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారో, ఇంకా ఎన్ని ప్లాన్స్ చేసుకున్నారో. ఎందుకంటే మనం చూసాం పంజాబ్ గ్రెనేడ్ మాడ్యూల్ మనం చూసాం, జమ్మూ కాశ్మీర్లో చూసాం, ఆ తర్వాత ఫరియాబాద్లో చూసాం, ఇప్పుడు ఢిల్లీలో చూసాం, అలాగే ఇటు హైదరాబాద్లోను గుంటూరులోను
ముంబైలోను ఎక్కడ చూసినా సరే ప్రతి చోట వీళ్ళ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. భారీ డిస్ట్రక్షన్కి ప్లాన్ చేసుకున్నారు. అలాగే కొన్ని రకాల కెమికల్స్ని ఉపయోగించి కొన్ని వేల మంది ప్రాణాలను తీయడానికి కూడా ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. హైదరాబాద్లో బయటపడినటువంటి వివరాలు. సో ఏమాత్రం కొద్దిగా ఆలస్యం అయి ఉన్నా సరే భారతదేశం భారీ నష్టాన్ని చూసిండేది. అయితే దీని వెనక కేవలం జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదు, భారతదేశ ఎదుగుదల చూడలేని మనమంటే ఈర్ష్యతో రగిలిపోతున్నటువంటి మరికొన్ని దేశాల మద్దతు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంత భారీ ఎగ్జిక్యూషన్కి, ఇంత భారీ ప్లానింగ్కి ఆ దేశాల మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దోస్ నేమ్స్. ఇంటర్నల్గా ఇప్పటికే దీనికి సంబంధించి కొంత విచారణ జరుగుతోంది. కానీ అతి త్వరలో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలను మన అధికారులే బయట పెట్టబోతున్నారు. ఈ మధ్యనే ఉగ్రవాద దేశాలతోనూ ఉగ్రవాదులతోనూ చేతులు కలిపినటువంటి కొన్ని అగ్ర దేశాల మద్దతు కూడా వీటి వెనక ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.